చూడండి, అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ లేదా యూరోపియన్ల రాక. యూరోపియన్ల రాక, క్లియర్ ఆర్ నాట్? యూరోపియన్ల రాక పేర్లోనే ఉంది, యూరోపియన్లు భారతదేశానికి రాక. అయితే మనం యూరోపియన్ల రాక అనే పాఠాన్ని మనం ఎక్కడ డిస్కస్ చేస్తున్నాం? ఆధునిక భారతదేశ చరిత్రలో డిస్కస్ చేస్తున్నాం. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది అంటే యూరోపియన్ ఖండం నుంచి భారతదేశానికి ఆధునిక భారతదేశ చరిత్రలోనే వచ్చారా లేదా ఇంత ముందు వచ్చారా? ఇక్కడ డిస్కస్ చేస్తున్నామంటే ఇప్పుడు వచ్చినట్లు లెక్క అదే కదా. కానీ యూరోపియన్ల తాకిడి అనేది భారతదేశంలో ప్రాచీన భారతదేశ చరిత్ర నుంచే ఉంది. ఎందుకంటే గ్రీకులు భారతదేశంకి వచ్చారు. మరి గ్రీక్ అంటే ఏంటమ్మా? యూరోపే కదా. మరి గ్రీకులు భారతదేశానికి వచ్చారు, క్లియర్. గ్రీకులు భారతదేశానికి వచ్చి వర్తక వ్యాపారాలు చేశారు, ఎస్ ఆర్ నాట్? మధ్యయుగ భారతదేశ చరిత్రలో కూడా వచ్చారు వీళ్ళు. కానీ ప్రాచీన భారతదేశ చరిత్రలోని మధ్యయుగ భారతదేశ చరిత్రలోని యూరోపియన్ల రాక వాళ్ళు వచ్చినప్పటికీ అక్కడ మనం మాట్లాడట్లేదు. కానీ ఇక్కడే ఎందుకు పెడుతున్నామంటే, ఇక్కడే ఎందుకు చెప్తున్నామంటే ఆధునిక భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా సముద్ర మార్గాన్ని కనుక్కొని భారతదేశానికి వచ్చారు. అంటే ప్రాచీన భారతదేశ చరిత్రలో కానీ మధ్యయుగ భారతదేశ చరిత్రలో కానీ వాళ్ళు భారతదేశానికి వచ్చేటప్పుడు సముద్ర మార్గాన్ని కనిపెట్టలేదు. వాళ్ళు కేవలం భూమార్గం ద్వారానే భారతదేశానికి రావడం అనేది జరిగింది, క్లియర్ ఆర్ నాట్? కాబట్టి సముద్ర మార్గాన్ని కనిపెట్టి సముద్ర మార్గం ద్వారా భారతదేశానికి మొట్టమొదటిసారిగా యూరోపియన్లు వచ్చారు. కాబట్టి యూరోపియన్ల రాక అనే అంశాన్ని ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం, ఎస్ ఆర్ నాట్? మరి ఏదైనా ఒక అంశాన్ని ఈజీగా గుర్తుపెట్టుకోవాలంటే మనం ఏం చేయాలి? ఆ యూనిట్ బాగా అర్థం అవ్వాలంటే క్వశ్చన్లు వేసుకొని చదవాలమ్మా. అంటే క్వశ్చన్ వేసుకుంటే మనంతలో మనమే క్వశ్చన్ వేసుకొని చదివితే మనకి ఎక్కువ కాలం గుర్తుంటుంది, క్లియర్ ఆర్ నాట్? ఇప్పుడు చూడండి, యూరోపియన్ల రాక అన్నాం. మనం కొన్ని క్వశ్చన్లతో యూనిట్ని కంప్లీట్ చేద్దాం. యూరోపియన్ల రాక అని చెప్పాం. అయితే యూరోపియన్లు భారతదేశానికి రాకే కదా. మరి ఫస్ట్ మనం ఏం క్వశ్చన్ వేసుకోవాలి? యూరోపియన్లు భారతదేశానికి ఎందుకు వచ్చారు, ఎస్ ఆర్ నాట్? ఎందుకు వచ్చారో డిస్కస్ చేయాలి, ఎస్. మరి మీకు అందరికీ తెలుసు యూరోపియన్లు భారతదేశానికి ఎందుకు వచ్చారంటే దేనికోసం వచ్చారమ్మా? వ్యాపారం కోసం వచ్చారు, ఎస్ ఆర్ నాట్? దేనికోసం వచ్చారు? వ్యాపారం కోసం వచ్చారు, క్లియర్. యూరోపియన్లు భారతదేశానికి ప్రధానంగా దేనికోసం వచ్చారంటే వ్యాపారం కోసం వచ్చారని చెప్పాలి, ఎస్ ఆర్ నాట్? మరి వ్యాపారం కోసం వచ్చిన వాళ్ళు ఏ ఏ వస్తువులతో వ్యాపారం చేశారో తెలుసుకోవాలి కదా, ఎస్ ఆర్ నాట్? నెక్స్ట్ రెండో క్వశ్చన్ ఏంటంటే ఏ ఏ వస్తువులతో వ్యాపారం చేశారు, ఎస్ ఆర్ నాట్? ఏ ఏ వస్తువులతో వ్యాపారం చేశారు అంటే ప్రధానంగా 3 రకాల వస్తువులతో వ్యాపారం చేశారమ్మా. ఎన్ని రకాలు? 3 రకాలు. అంటే చాలా వస్తువులతో వ్యాపారం చేశారు, కానీ ప్రధానమైన వస్తువులు ఇవి. ఈ ప్రధానమైన వస్తువులు రెగ్యులర్గా వీళ్ళు ఏం చేసేవారు? ఇంగ్లాండ్కి తరలించుకుంటూ పోయేవారు, ఎస్ ఆర్ నాట్? అవి వాళ్ళ జీవన విధానంలో ఎక్కువ ప్రభావాన్ని చూపించాయి ఈ 3 వస్తువులు. కాబట్టి ఆ 3 వస్తువులు ఎక్కువ వ్యాపారము జరిగేది. అవి ఏమిటి అంటే ఒకటి స్పైసెస్. ఏంటమ్మా? స్పైసెస్ అంటే ఏంటి? సుగంధ ద్రవ్యాలు. తెలుగులో ఏమంటారు? సుగంధ ద్రవ్యాలు అంటారు, క్లియర్ ఆర్ నాట్? సుగంధ ద్రవ్యాలు. నెక్స్ట్ రెండోది ఏమిటంటే చూడండమ్మా, సిల్క్. రెండోది ఏంటమ్మా? సిల్క్. మూడోది మస్లిన్ వస్త్రాలు, క్లియర్ ఆర్ నాట్? మస్లిన్ క్లాత్స్ అంటారు. చూడండి, భారతదేశానికి వ్యాపారం కోసం వచ్చిన వాళ్ళు ప్రధానంగా ఏ ఏ వస్తువులతో వ్యాపారం చేశారంటే ఈ 3 వస్తువులతో వ్యాపారం చేశారని చెప్పాం. ఏంటా 3 వస్తువులు? స్పైసెస్, సిల్క్, మస్లిన్ వస్త్రాలు. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏంటంటే ఈ 3 వస్తువులు వాళ్ళకి ఎందుకు అవసరమయ్యాయో తెలుసుకోవాలి, ఎస్ ఆర్ నాట్? అనేక వస్తువులతో వ్యాపారం చేశారని చెప్పాం, కానీ ఈ 3 వాళ్ళ జీవన విధానంలో కీలక పాత్రను పోషించాయి.
ఆ మూడు ఎందుకు పోషించాయంటే జాగ్రత్తగా చూడండి అమ్మా. ఒకటోదేంటి? స్పైసెస్. స్పైసెస్ ఎందుకు అవసరమైంది వాళ్ళకి? అమ్మ, యూరప్ అనేది నార్త్ పోల్కి దగ్గరగా ఉంటుంది. నార్త్ పోల్ అంటే ఏంటమ్మా? ఉత్తర ధ్రువం. అంటే ఉత్తర ధ్రువం వద్ద ఎలా ఉంటుంది? మంచు ఎక్కువగా ఉంటుంది. అంటే భూమధ్య రేఖ నుంచి పైకి పోతున్న కొలిది టెంపరేచర్ అనేది ఏమవుతుంది? తగ్గుతూ ఉంటుంది. ఎస్ ఆర్ నాట్? టెంపరేచర్ తగ్గుతూ ఉంటే ఏమవుతుందమ్మా? చివరికి 0 డిగ్రీస్కి వెళ్ళేసరికి మైనస్లోకి వెళ్ళిపోద్ది. అవునా కాదా? మరి మైనస్లో ఏముంటుంది? మంచు. అంటే ఆ ఉత్తర ధ్రువంలో ఉన్నటువంటి ప్రాంతాలన్నింటిలో మంచు ఎక్కువగా ఉంటుంది. ఎస్ ఆర్ నాట్? మంచు ఎక్కువగా ఉంటుంది కాబట్టి రెండు ఏంటి? మంచు అంటే చలి ఎక్కువే కదమ్మా. ఎస్ ఆర్ నాట్? మరి అక్కడ ఏం చేస్తారు? ఆ మంచు ఎక్కువగా ఉండడం వలన అక్కడ పంటలు పండడానికి ఆస్కారం కొద్ది తక్కువ ఉంటుంది. కానీ పండుతాయి. పంటలు పండవనేది కాదు, పండుతాయి. ఏ పంటలు పండుతాయి? ఈ భూమి లోపల ఉన్నటువంటి దుంప జాతి అలాంటివన్నీ పండుతాయి. ఎస్ ఆర్ నాట్? కొన్ని దేశాల్లో, కొన్ని యూరోప్ దేశాల్లో అన్ని మనలాగే పంటలు బాగానే పండుతాయి. ఎస్ ఆర్ నాట్? అయితే ఇప్పుడు ఏమైంది? వీళ్ళు వ్యాపారం కోసం వచ్చారు. వ్యాపారంలో ఎక్కువ ఏదైతే లాభం దొరుకుతుందో అదే వ్యాపారం చేస్తారు. మరి ఇప్పుడు వాళ్ళకి ఏమైంది? చలి ఎక్కువగా ఉంది కాబట్టి ఆ చలి నుంచి తమ బాడీని ప్రొటెక్ట్ చేసుకోవడానికి వాళ్ళు ఏం చేశారంటే మీట్ ప్రొడక్షన్ ఎక్కువ చేసుకున్నారు. మీట్ అంటే ఏంటమ్మా? మాంసం. అంటే మాంసాన్ని తింటే బాడీ హీట్ అవుతుంది. మరి మాంసం తినాలి అంటే, మాంసం ఎక్కువసేపు నిల్వ ఉండాలంటే దానికి ఏం చేయాలి? మసాలా ముద్ద యాడ్ చేయాలి. ఎస్ ఆర్ నాట్? అందుకే చూడండి, రెస్టారెంట్లో ఎక్కువసేపు స్టోరేజ్ ఉన్నాక ఏం చేస్తారు? మసాలా ఎక్కువ యాడ్ చేస్తారు. ఎందుకు? మసాలా యాడ్ చేస్తే దాని స్టోరేజ్ కెపాసిటీ అనేది పెరుగుతుంది. క్లియర్? ఎస్ ఆర్ నాట్? మరి మసాలా అంటే ఏంటమ్మా? స్పైసెస్సే కదా. అంటే వాళ్ళకి మసాలా అవసరమైంది కాబట్టి ఆ స్పైసెస్ అక్కడ దొరకవు కాబట్టి ఈ స్పైసెస్ ఎక్కడైతే దొరుకుతాయో ఆ ప్రాంతాలకు వచ్చి ఇక్కడ నుంచి వ్యాపారం చేసి వాటిని పట్టుకెళ్ళేవారు. ఎస్ ఆర్ నాట్? అంటే స్పైసెస్ లేకపోతే వాళ్ళ ఫుడ్ స్టోరేజ్ ఉండదు కాబట్టి వాళ్ళకి అవసరం. నెక్స్ట్ రెండోది సిల్క్. మీకు ఆల్రెడీ చెప్పానమ్మా. ఏం చెప్పాను? ఆల్రెడీ బాడీ అనేది ఎలా ఉంటుంది? చలితో ఉంటుంది. మంచు కదమ్మా. అందుకే చలి నుంచి వాళ్ళ బాడీని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవాలంటే ఎంత మసాలా తిన్నా శరీరాన్ని అయితే కప్పుకోవాలి కదా. ఆ శరీరాన్ని ఏం చేయాలి? కప్పుకునేటప్పుడు సిల్క్ వస్త్రాలని ధరించేవారు. సిల్క్ వస్త్రాలు ధరిస్తే ఏమవుద్దమ్మా? సిల్క్ అనేది బాడీకి హీట్ ఇస్తుంది. ఎస్ ఆర్ నాట్? అందుకే చూడండి, మనకి వేసవకాలంలో సిల్క్ సారీలు కట్టరు. సిల్క్ సారీలు కడితే ఏమవుద్ది? ఇంకా వేడి. అవునా కదా? అసలే వేడి ఇస్తుంది. ఇంకా వేసవికాలంలో కడితే ఇంకా వేడికి చాలా దారుణం ఉంటుంది. అవునా కదా? కాబట్టి ఈ సిల్క్ వేసుకుంటే శరీరాన్ని ఏం చేయొచ్చు? ఇబ్బంది పెట్టకుండా మంచు నుంచి, చలి నుంచి మన శరీరాన్ని కాపాడుకోవచ్చు. ఎస్ ఆర్ నాట్? అందుకే వాళ్ళకి ఏం అవసరమైంది? సిల్క్ అవసరమైంది అని చెప్పాను. క్లియర్ ఆర్ నాట్? నెక్స్ట్ ఏంటమ్మా? మస్లిన్ వస్త్రాలు. మస్లిన్ వస్త్రాలు అంటే ఇవి సన్నని సాలెగూడి వలె ఉంటాయి. అంటే అంత పొలుచుగా ఉంటాయి. వేసుకున్నామో లేదో మనకే తెలియదు అలాంటి వస్త్రాలమ్మా. ఎస్ ఆర్ నాట్? ఇలాంటి వస్త్రాలకి యూరోపియన్ మార్కెట్లో మంచి డిమాండ్ ఉండేది. ఎలా అంటే చూడండి అమ్మా, యూరప్లోని మస్లిన్ వస్త్రాలు ధరించని వ్యక్తే లేడంట. అంటే యూరప్లోని మస్లిన్ వస్త్రాలు ధరించనటువంటి వ్యక్తే లేడంటే అర్థం ఏంటి? అందరూ ధరించేవారంటే ఇది ఎంత గిరాకీ ఉండేదో యూరప్ మార్కెట్లో దీనికి అర్థమైంది. ఎస్ ఆర్ నాట్? క్లియర్ ఆర్ నాట్? మరి ఈ 3 వస్తువులతో ఎక్కువగా వ్యాపారం చేశారు. క్లియర్? మరి మూడో క్వశ్చన్ ఏంటంటే, మరి ఈ వస్తువులని యూరప్లోకి తీసుకొని వెళ్ళడానికి మరి భారతదేశానికి రావాలి కదా. మరి భారతదేశానికి ఎలా వచ్చారో తెలుసుకోవాలి కదా. క్లియర్ ఆర్ నాట్? మరి భారతదేశానికి ఎలా వచ్చారు తెలుసుకోవాలి. ఎస్ ఆర్ నాట్? చూడండి, ఎందుకు వచ్చారో తెలుసుకున్నాం. వ్యాపారం కోసం అన్నాం. ఏ వస్తువులతో వ్యాపారం చేశారో తెలుసుకున్నాం. నెక్స్ట్ వ్యాపారం చేయడానికి భారతదేశానికి ఎలా వచ్చారో ఇప్పుడు మనము ఈ వీడియోలో తెలుసుకోవాలి. ఎస్ ఆర్ నాట్? ఎలా వచ్చారు అంటే వీళ్ళు 2 మార్గాల గుండా వచ్చారమ్మా.
ఎన్ని మార్గాలు? 2 మార్గాలు. ఒకటోదేంటి? భూమార్గం. ఒకటోదేంటమ్మా? భూమార్గం అంటే ల్యాండ్ రూట్. ఏ రూటు? ల్యాండ్ రూట్. రెండోది సముద్ర మార్గము. సముద్ర మార్గము. ఎస్ ఆర్ నాట్? దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? సీ రూట్ అంటారు. ఏమంటారు? సీ రూట్. అయితే మనం గమనించాలి, ఎందుకు 2 రూట్ల ద్వారా వచ్చారు? అవునా కదమ్మా? అంటే వ్యాపారం చేయడానికి మొదట భూమార్గం గుండా వచ్చారు, ఆ తరువాత సముద్ర మార్గం ద్వారా వచ్చారు. మరి భూమార్గం ఉంటుండగా సముద్ర మార్గాన్ని కనిపెట్టాల్సిన అవసరము ఎందుకు వచ్చింది? అవునా కదా? ఆ విషయాలు తెలుసుకోవాలి కదా. ఏమిటి అంటే 1453 సంవత్సరంలో, ఎప్పుడమ్మా? 1453 సంవత్సరంలో ఏమైపోయా? భూమార్గం అనేది క్లోజ్ అయిపోయింది. ఎస్ ఆర్ నాట్? భూమార్గం ఏమైపోయింది? క్లోజ్ అయింది. అంటే 1453 కంటే ముందు భారతదేశానికి యూరోపియన్లందరూ సముద్ర మార్గం గుండా రాకుండా భూమార్గం గుండానే వచ్చారు. క్లియర్ ఆర్ నాట్? కానీ 1453లో ఎప్పుడైతే భూమార్గం క్లోజ్ అయిపోయిందో ఆ తర్వాత సముద్ర మార్గ అన్వేషణకి దారి తీసింది. ఎస్ ఆర్ నాట్? మరి 1453లో భూమార్గం ఎందుకు క్లోజ్ అయిపోయిందో తెలుసుకోవాలి. ఎస్ ఆర్ నాట్? ఆ భూమార్గాన్ని ఎవరు క్లోజ్ చేశారు అంటే రెండవ మహమ్మద్ అనే టర్కీ దేశాన్ని పాలిస్తున్న రాజు. ఏ దేశాన్ని? టర్కీ దేశాన్ని పాలిస్తున్నటువంటి రాజు. క్లియర్ ఆర్ నాట్? అంటే టర్కీ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి రెండవ మహమ్మద్ 1453లో ఏమిటి? ఈ రూట్ని క్లోజ్ చేసేసాడు. ఎస్ ఆర్ నాట్? మరి ఈ రూట్ని క్లోజ్ చేశాడు అని చెప్పాం. ఈ రూట్ని ఎందుకు క్లోజ్ చేశాడో తెలుసుకోవాలి కదా. క్లోజ్ చేయడానికి గల కారణం ఏంటో మనం తెలుసుకోవాలి కదా. ఎస్ ఆర్ నాట్? ఏమిటి అని అంటే జాగ్రత్తగా చూడండి అమ్మా, వెరీ వెరీ ఇంపార్టెంట్. భూమార్గము క్లోజ్ అవ్వడానికి ప్రధాన కారణం ఏంటంటే క్రూసేడ్ యుద్ధాలు, క్రూసేడ్ వార్స్. క్రూసేడ్ వార్స్ అంటే క్రూసేడ్ వార్స్ ఆర్ నథింగ్ బట్ రిలీజియస్ వార్స్. అంటే క్రూసేడ్ వార్స్ ఆర్ నథింగ్ బట్ రిలీజియస్ వార్స్ అంటే ఇవి మతపరమైన యుద్ధాలు. మరి మతపరమైన యుద్ధాలు అంటే ఏవో 2 మతాల మధ్య జరగాలి. ఆ 2 మతాల మధ్య ఏవే జరిగాయని చెప్పుకున్నాం. ఏ 2 మతాలు అంటే ఒకటి ఇస్లాం, ఒకటోదేంటమ్మా? ఇస్లాం. రెండోది క్రైస్తవ మతం. ఏ మతం? క్రైస్తవ మతం. అంటే క్రూసేడ్ యుద్ధాలు ఏ 2 మతాల మధ్య సంభవించాయంటే ఇస్లాం మరియు క్రైస్తవ మతం అని చెప్పుకోవాలి. మరి క్రూసేడ్ యుద్ధాలు ఇస్లాం మరియు క్రైస్తవ మతాల మధ్య ఎందుకు జరిగాయో తెలుసుకోవాలి కదా. ఎందుకు జరిగాయి అంటే జాగ్రత్తగా చూడండి అమ్మా. ఒకప్పుడు చూడండి, ఇదంతా యూరోప్ అనుకుందాం, ఇదంతా ఏషియా అనుకుందాం, ఇదంతా ఏమనుకుందాం? యూరోప్ అనుకుందాం, ఇదంతా ఏమిటి? ఏషియా అనుకుందాం. ఒకప్పుడు ఇక్కడ ఈ రాజ్యాలను బైజాంటియన్ అనే ఎంపైరు పాలిస్తూ ఉండేది. ఈ కొంత ప్రాంతాలని అంటే యూరోప్ని మరియు ఏషియాలోని కొన్ని ప్రాంతాలని ఎవరు పాలిస్తూ ఉండేవారు అంటే బైజాంటియన్ ఎంపైర్ రూల్ చేస్తూ ఉండేది. ఈ బైజాంటియన్ సామ్రాజ్యం పాలిస్తూ ఉండేది. అంటే పూర్వ చరిత్ర మనం కొంత తెలుసుకోవాలి. బైజాంటియన్ ఎంపైరు రోమ్ని కేంద్రంగా చేసుకొని, దేన్ని? రోమ్ అంటే ఏంటి? ఇటలీ. ఎస్ ఆర్ నాట్? మరి రోమ్ అంటే ఏంటి? అది యూరోప్లో ఉంది కదా ఇది. ఎస్ ఆర్ నాట్? ఈ రోమ్ని కేంద్రంగా చేసుకొని బైజాంటియన్ ఎంపైర్ పాలిస్తూ ఉండేది. అయితే అవన్నీ క్రిస్టియన్ దేశాలే కదా. ఇప్పుడు ఏమైంది? కొన్ని సంవత్సరాల తర్వాత
బైజాంటియన్ సామ్రాజ్యాన్ని కూలదోసి అట్టోమాన్ టర్క్స్ ఏం చేశారు? అట్టోమాన్ టర్క్స్ ఈ బైజాంటియన్ సామ్రాజ్యాన్ని ఓడించి వీళ్ళు సామ్రాజ్యాన్ని స్థాపించారు. ఎక్కడ? ఈ ఏరియాలోనే. ఎస్ ఆర్ నాట్? అంటే ఇప్పుడు చూడండి, టర్క్స్ అంటే ఎవరమ్మా? తురుస్కులు అంటే ఎవరు? ముస్లింలే కదా. ఎస్ ఆర్ నాట్? అంటే ఈ ఏరియా ఒకప్పుడు క్రైస్తవుల ఆధీనంలో ఉన్నటువంటి ఈ ఏరియా ఇప్పుడు ప్రజెంట్ ముస్లింల ఆధీనంలోకి వచ్చింది. ఎస్ ఆర్ నాట్? మరి ఇప్పుడు ఏమైంది అంటే ఇక్కడ పెద్ద సమస్య ఏంటంటే అమ్మా జెరూసలేం అనే ప్రాంతం ఉంది. ఈ ప్రాంతం ఎక్కడుంది? ఏషియన్ కాంటినెంట్లో ఉంది. అంటే ఆసియా ఖండంలో భాగంగా జెరూసలేం అనే ప్రాంతం ఉంది. ఈ జెరూసలేం ప్రాంతం ప్రత్యేకత ఏంటి? యేసుక్రీస్తు జన్మించిన ప్రదేశం అది. అంటే ఇప్పుడు ఏమైంది? యేసుక్రీస్తు జన్మించిన ప్రదేశమైన జెరూసలేం ఒకప్పుడు బైజాంటియన్ సామ్రాజ్యంలో భాగంగా ఉండి తర్వాత ఇప్పుడు దాన్ని ఎవరు ఆక్రమించారు? అట్టోమాన్ తురుస్కులు ఆక్రమించారు. మరి వీళ్ళు ముస్లింలు కదమ్మా, వాళ్ళు ఎవరు? క్రైస్తవులు కదా. ఇప్పుడు ఆ క్రైస్తవులు అడిగారు, ఏంటి మీరు ఎన్ని ప్రాంతాలైనా ఆక్రమించుకోండి కానీ జెరూసలేం ప్రాంతంలో మా దేవుడు ఉన్నాడు, మా దేవుడు పుట్టినటువంటిది స్థలం మాకు పుణ్యస్థలం లెక్క, కాబట్టి ఆ పుణ్యస్థలానికి మేము వచ్చి వెళ్తూ ఉంటాము అని అడిగారు. ఎవరమ్మా? క్రైస్తవులందరూ. అప్పుడు ఈ ముస్లింలు ఏం చేశారు? మేము ఈ ప్రాంతాన్ని ఆక్రమించాం కాబట్టి మా ప్రాంతంలో అడుగు పెట్టడానికి మీకు వీలు లేదు, ఆ క్షేత్రాన్ని సందర్శించే అవకాశం మేము మీకు ఇవ్వము అన్నారు. ఇప్పుడు ఏమైంది? వాళ్ళ పవిత్ర స్థలానికి రానివ్వకుండా చేశారు కాబట్టి వాళ్ళకు కొద్ది కోపం అనేది ఉంటుంది. కాబట్టి ఎలాగైనా సరే ఎవరిని? ఈ తురుస్కుల్ని ఓడించి మన దేవుడు పుట్టిన ప్రాంతమైనటువంటి జెరూసలేంని ఆక్రమిద్దామని ఏం చేశారు? క్రైస్తవులు ముస్లింల మీద చేసిన యుద్ధాలే క్రూసేడ్ యుద్ధాలు. క్లియర్ ఆర్ నాట్? చూడాలి, ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా తెలుసుకోవాలి. క్రూసేడ్ యుద్ధాలు ఎందుకు జరిగాయి? మతపరమైనవి అని చెప్పాం. ఎందుకు జరిగాయో చెప్పుకున్నాం. జరగడానికి గల కారణాలు ఏంటో చెప్పాం. ఎస్ ఆర్ నాట్? ఒకవేళ ఈ జెరూసలేం ప్రాంతాన్ని అట్టోమాన్ టర్క్స్ ఎవరికి? క్రైస్తవులకి ఇచ్చేసి ఉంటే వీళ్ళు ఈ క్రూసేడ్ యుద్ధాలు అనేవి జరిగేవి కావు. ఎస్ ఆర్ నాట్? అయితే ఇప్పుడు ఏమైంది? ఈ క్రూసేడ్ యుద్ధాలు 1096లో ప్రారంభమయ్యాయి. ఎప్పుడమ్మా? 1096లో ఈ క్రూసేడ్ యుద్ధాలు ప్రారంభమయ్యాయి. ఎప్పుడైతే 1096లో స్టార్ట్ అయ్యాయో అలా కొనసాగుతూనే ఉన్నాయి, ఇవి ఆగలేదు. ఎస్ ఆర్ నాట్? అయితే ఇప్పుడు మనం గమనించాల్సిన అంశం ఏంటంటే చూడండి అమ్మా, క్రూసేడ్ యుద్ధాలు జరిగాయి కదా, ఇలా జరుగుతూనే ఉండేవి. అయితే 1453లో ఏం చేశారు? ఈ క్రైస్తవులందరూ కలిసి ఎలాగైనా సరే ఏ రాజ్యాన్ని? ముస్లింల్ని ఓడించి ఆ రాజ్యాన్ని తిరిగి పొందాలని వీళ్ళందరూ ఒక వ్యక్తిని నియమించి అతనితో యుద్ధం చేయమని పంపించారు. ఎస్ ఆర్ నాట్? అతను 1453వ సంవత్సరంలో ఆ వ్యక్తి ఎవరంటే కాన్స్టాంటైన్ 11 అంటే 11వ కాన్స్టాంటైన్ అనే రాజుని ముస్లింల్ని ఓడించడానికి పంపిస్తే అప్పుడు ఈ ముస్లింలందరూ రెండవ మహమ్మద్ని, ఎవరినమ్మా? రెండవ మహమ్మద్, వెరీ వెరీ ఇంపార్టెంట్. రెండవ మహమ్మద్ని ఏం చేశారు? రెండవ మహమ్మద్ని రెండవ మహమ్మద్ని ముస్లిం పంపించారు. అసలే ముస్లింల తరపునేమో రెండవ మహమ్మద్ నాయకత్వం వహిస్తే నెక్స్ట్ ఎవరమ్మా? క్రైస్తవుల తరపున నాయకత్వం వహించింది ఎవరో? కాన్స్టాంటైన్ 11. అయితే వీళ్ళిద్దరి మధ్య 1453వ సంవత్సరంలో ఒక యుద్ధం జరిగింది. అది ఏమిటి అంటే పెతి యుద్ధము. ఏ యుద్ధము? పెతి యుద్ధము. బ్యాటిల్ ఆఫ్ పెతి అంటారు. ఏమంటారు? బ్యాటిల్ ఆఫ్
పెతి. ఈ బ్యాటిల్ ఆఫ్ పెతి ఎప్పుడు జరిగిందంటే 1453. ఎవరెవరి మధ్య అంటే కాన్స్టాంటైన్ లెవెన్, రెండవ మహమ్మద్ ఎస్ ఆర్ నాట్. ఇప్పుడు ఏమైంది, ఈ యుద్ధంలో రెండవ మహమ్మద్ చేతిలో ఎవరు ఓడిపోయారో, కాన్స్టాంటైన్ లెవెన్ ఓడిపోయారు. మహమ్మద్ 2 అనేవాడు ఏమయ్యాడు, గెలిచాడు. క్లియర్ ఆర్ నాట్. గెలిచిన తరువాత ఇతను టర్కీ రాజ్యాన్ని ఆక్రమించాడు. అంటే టర్కీకి ఏమయ్యాడు, రాజు అయ్యాడు. ఎస్ ఆర్ నాట్. టర్కీకి రాజు అయితే ఇప్పుడు ఏం చేశాడు, ఒక ఆర్డినెన్స్ జారీ చేశాడు. ఏంటి, టర్కీ అనేది నా కంట్రోల్లో ఉంది కాబట్టి ఏ క్రైస్తవుడు కూడా టర్కీలో అడుగు పెట్టడానికి వీలు లేదు అని హుకుం జారీ చేశాడు. ఏం జారీ చేశాడు, హుకుం జారీ చేశాడు. హుకుం అంటే ఆజ్ఞ, రాజాజ్ఞ అని అర్థం. ఎస్ ఆర్ నాట్. మరి ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు టర్కీని ఎప్పుడైతే రెండో మహమ్మద్ ఆక్రమించి ఆ ప్రాంతం గుండా రావద్దు అంటున్నాడు, ఇప్పుడు యూరోపియన్లందరికీ పెద్ద సమస్య వచ్చి పడింది. ఏంటా సమస్య, భారతదేశానికి వ్యాపారం కోసం వెళ్ళాలి అంటే ఖచ్చితంగా ఏ దేశాన్ని దాటుకుంటూ వెళ్ళాలి, టర్కీ దేశాన్ని దాటుకుంటూ వెళ్ళాలి. ఎస్ ఆర్ నాట్. అంటే అప్పుడు భూమార్గం గుండా వచ్చారని చెప్పారు కదమ్మా. భూమార్గం గుండా ప్రధానంగా ఏది, టర్కీ గుండా రావాలి. ఎస్ ఆర్ నాట్. మరి టర్కీ గుండా రావాలంటే ఎలా వచ్చారో తెలుసుకోవాలి కదా. ఫస్ట్ వాళ్ళ రూట్ మ్యాప్ ఎలా ఉండేది, ల్యాండ్ రూట్. చూడండి అమ్మా, వాళ్ళ ల్యాండ్ రూట్ ఎలా ఉండేదో ముందు తెలుసుకోవాలి మనం. ఫస్ట్ ఎక్కడి నుంచి బయలుదేరేవారు, యూరప్ నుంచి బయలుదేరేవారు. యూరప్ నుంచి బయలుదేరి టర్కీలో అడుగుపెట్టి ఏంటమ్మా, టర్కీ. ఈ టర్కీలో ఉన్నటువంటి కాన్స్టాంట్ నోపుల్ అనే సిటీ గుండా రావాలి. ఎస్ ఆర్ నాట్. కాన్స్టాంటినోపుల్, టర్కీలో ఉన్నటువంటి కాన్స్టాంటినోపుల్కి రావాలి. కాన్స్టాంటినోపుల్ అనేది అప్పటి టర్కీ రాజధాని నగరం. కాన్స్టాంటినోపుల్ అనేది ఏంటంటే అప్పటి టర్కీ రాజధాని నగరం. ప్రజెంట్ దీన్ని ఇస్తాంబుల్ అంటున్నారు. ప్రజెంట్ దీన్ని ఏమంటున్నారు, ఇస్తాంబుల్ అంటున్నారు. ఎస్ ఆర్ నాట్. ఇస్తాంబుల్ అని అంటున్నారు కదమ్మా. నెక్స్ట్, ఈ కాన్స్టాంటినోపుల్ నుంచి మధ్య ఆసియాకు వచ్చేవారు. ఏ ఆసియా, మధ్య ఆసియాకి వచ్చేవారు. మధ్య ఆసియా నుంచి ఇండియాకి వచ్చేవారు. ఇది వాళ్ళకి ప్రధానమైనటువంటి ల్యాండ్ రూట్. ఎలా, యూరప్, టర్కీలో ఉన్న కాన్స్టాంటినోపుల్ తర్వాత మధ్య ఆసియా నుంచి ఇండియా ఇలా వచ్చేవారు. మరి ఇప్పుడు ఏమైంది, ఇండియాకి అయినా మధ్య ఆసియాకైనా రావాలంటే వాళ్ళు ఏ సిటీని దాటాలి, కాన్స్టాంటినోపుల్. ఇదొకటే భూమార్గం. మరి ఇప్పుడు కాన్స్టాంటినోపుల్ ఎక్కడుంది, టర్కీ. ఇప్పుడు టర్కీని ఎవరు ఆక్రమించారు, రెండో మహమ్మద్ ఆక్రమించాడు. కాబట్టి ఇక నుంచి ఏ యూరప్ వాడు కూడా నా కాన్స్టాంటినోపుల్ గుండా వచ్చి వెళ్ళడానికి వీలు లేదు. ఎస్ ఆర్ నాట్. వ్యాపార సంబంధాలు నెరవేర్చడానికి రావడానికి వీలు లేదు అని చెప్పాడు. ఎస్ ఆర్ నాట్. ఎస్ ఆర్ నాట్. ఇప్పుడు ఏమైంది, 1453లో జరిగిన పెతి యుద్ధం వలన ఏ మార్గం క్లోజ్ అయిపోయింది, భూమార్గం అనేది క్లోజ్ అయిపోయింది. ఎస్ ఆర్ నాట్. మరి భూమార్గం క్లోజ్ అవ్వడానికి కారణమైన యుద్ధం ఏదంటే పెతి యుద్ధం. కారకుడు ఎవరు అంటే రెండవ మహమ్మద్. ఏ సంవత్సరంలో అంటే 1453వ సంవత్సరంలో. కాబట్టి ప్రతి అంశాన్ని ఏమమ్మా క్వశ్చన్ రూపంలో వేసుకొని ఈజీగా అర్థమయ్యేటట్లు అవగాహన చేసుకుని చదవాలి. క్లియర్ ఆర్ నాట్. మరి ఇప్పుడు ఏమైంది, భూమార్గం క్లోజ్ అయిపోయింది కాబట్టి మరొక ఆప్షన్ లేదు. కాబట్టి ఎందుకు, సుగంధ ద్రవ్యాలు, సిల్క్, మస్లిన్లు లేకపోతే బతుకు నైసక్త. అంటే ఆ 3 వస్తువులు లేకుండా వాళ్ళు జీవించడము కష్టం. కాబట్టి అవి తెచ్చుకోవాలంటే భూమార్గం గుండా వెళ్ళాలి. అది క్లోజ్ అయిపోయింది. కాబట్టి మనకు ఉన్నది ఒకే ఒక ఆప్షన్ ఏదంటే సముద్ర మార్గం గుండా వెళ్ళాలి.